రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి షాపులోకి కారు దూసుకెళ్లింది. అయితే ఆ షాపులో నిద్రిస్తున్న తండ్రి కొడుకుల మీదకి కారు దూసుకెళ్లడంతో ముగ్గురు కూడా స్పాట్లో మరణించారు. అయితే తండ్రి ప్రభు మహారాజ్, కుమారుడు దీపక్, సత్తునాథ్ వీరు ముగ్గురు కూడా మరణించారు. ఇక వీరిని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇక కారు శంషాబాద్ నుంచి సంతోష్ నగర్ వైపుగా వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక పోలీసులు ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు పరారైనట్లుగా కూడా మనకు సమాచారం అందుతూ ఉంది. ఇక్కడ మనం విజువల్స్లో చూడవచ్చు, ఇన్నోవా క్రిస్టా కార్ అది. ఇదో దీనికి సంబంధించి ఇన్నోవా కార్ చాలా వేగంగా వచ్చి షాప్లో నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్ళింది. దీంతో షాప్లో నిద్రిస్తున్న ముగ్గురు కూడా స్పాట్లోనే మరణించారు. ఇద్దరి పరిస్థితి ఇప్పుడు విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడంతో ఒక్కసారిగా ఆ కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఇక ప్రస్తుతం ఆ షాక్ నుంచి కుటుంబం కోలుకోవట్లేదు. ఎందుకంటే ఇంట్లో ఒకరికి ఏమన్నా అయితేనే ఆ కుటుంబం అంతా కూడా తల్లడిల్లిపోతుంది. సో ఆ బాధ నుంచి తేరుకోవడానికి సమయం పడుతుంది. అటువంటిది ముగ్గురు కూడా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కూడా విగతజీవులుగా మారడం, తండ్రి కొడుకులు కూడా ఈ ప్రమాదంలో చనిపోవడంతో ఆ దిగ్భ్రాంతికి గురైంది. ఆ షాక్ నుంచి ఆ కుటుంబం బయటపడలేకపోతుంది. ఇక స్థానికులు కావచ్చు, చుట్టుపక్కల వారు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, మరి శోక సంద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో అక్కడ మొత్తానికైతే విషాద ఛాయలు అలుముకున్నాయి. సో ఏదైతే ఆ కారుకు సంబంధించినటువంటి ఇంకా ముగ్గురు కోసం కూడా మరి గాలిస్తున్నారు పోలీసులు. సీసీ కెమెరాని కూడా మరి ఫుటేజ్ని కూడా పరిశీలిస్తున్నారు. సో ఇక్కడ మనం కారుకు సంబంధించి ముందు భాగాన్ని మనం చూసినట్లయితే కనుక ఎంత నుజ్జునుజ్జైందో మనం చూడొచ్చు. సో అంటే ఆ కారు ఎంత వేగంగా వచ్చి ఆ గుడారంలోకి దూసుకెళ్ళిందో మనం అర్థం చేసుకోవచ్చు. దీంతో స్పాట్లోనే ముగ్గురు అయితే చనిపోయినటువంటి పరిస్థితి. ఏదైతే AP09 నెంబర్ గల కారు యొక్క ప్రమాదానికి కారణమైంది, షాప్లోకి తీసుకెళ్ళింది. వాళ్ళ ప్రాణాలకు సంబంధించి మరి బలికొన్నటువంటి పరిస్థితి. సో ఏదైతే కారుకు సంబంధించినటువంటి అతివేగమే ఈ యొక్క ప్రమాదానికి కారణం అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నారు. సో ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఆ కుటుంబం ఏదైతే చాలా నిరుపేద కుటుంబం అని కూడా స్థానికులు చెప్తా ఉన్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి ఆ కుటుంబం చిన్న గుడారం వేసుకొని అందులో షాప్ నిర్వహిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే మరి రోజు మాదిరిగా మరి షాప్ బంద్ చేసిన తర్వాత మరి నిద్రించినటువంటి క్రమంలో తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సో ఆ కారు వేగంగా వచ్చినటువంటి క్రమంలో అక్కడే స్పాట్లో అయితే ముగ్గురు చనిపోయారు. మరో ముగ్గురిని అయితే ఇప్పటికే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ ముగ్గురులో కూడా మరి ఇద్దరు కూడా చాలా సీరియస్గా ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే వాళ్ళకి సంబంధించినటువంటి ఆ డీటెయిల్స్ అంటే వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి బులెటిన్ కూడా విడుదల చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి, డాక్టర్స్ కూడా. సో మొత్తానికైతే ఒక చిన్న గుడారం ఏర్పాటు చేసుకొని చిన్న షాప్ పెట్టుకున్నారు. ఈ ప్రమాదంలో ఆ పేద కుటుంబానికి చెందిన ముగ్గురు కూడా చనిపోయారు. మరో ముగ్గురు అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.